నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. వాజ్పేయికి ఎంపీ దగ్గుపాటి ఘన నివాళులు. సుపరిపాలనలకు పునాది వేశారని ప్రశంసలు. ప్రజల కష్టాలు కడతీర్చడానికే యేసయ్య జననం. లాలా చెరువు హోసన్న మందిరంలో క్రిస్మస్ వేడుకలు. పార్లమెంట్ కమిటీలో సమర్థులకు పదవులు. అభినందించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఘనంగా క్రిస్మస్ ఆరాధన. క్రిస్మస్ సందేశం అందించిన పాస్టర్ జాన్ వెస్లీ. యేసుక్రీస్తు దీవెనలతో అందరికీ శుభాలు కలగాలి. చర్చ్ ఆఫ్ షాలోంలో రెవరెండ్ ప్రతాప్ సింహ సందేశం. ఇక డీటెయిల్స్ చూస్తే, భారతీయ జనతా పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమాన్ని స్థానిక గాంధీపురం గోరక్షణపేట జంక్షన్ లో ఉన్న ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, కూటమి నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినోత్సవాన్ని బీజేపీ సుప్రపాలన దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడే దేశంలో సుపరిపాలనకు పునాది వేశారని, అందువల్లనే నేడు భారత్ ఆర్థికంగా ప్రపంచంలో 11వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చిందన్నారు. వాజ్పేయి రాజనీతి కారణంగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన్ను ఐక్యరాజ్య సమితికి పంపారని గుర్తు చేశారు. ఆయన బీజేపీ కార్యకర్తలతో పాటు ప్రజలందరికీ ఆదర్శప్రాయులన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, బీజేపీ రాష్ట్ర నాయకులు బొమ్ముల దత్తు, నర్సిపల్లి హారిక, కాలేపు సతీష్, సాయిరాం, అడబాల రామకృష్ణ, పరిమి రాధ, ఎరుమల రంగబాబు, వీరాంజనేయులు, రవిశంకర్, బండి ప్రసాద్, కడపా ప్రసాద్, తగరం సురేష్, రజని, రోహిణి, భవానీ, కంచువర్తి జగన్నాథరావు, లలిత్ జై, కొల్లా శ్రీను, రాము పాల్గొన్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి రైతు తను పండించుకున్నటువంటి ఉత్పత్తిని మార్కెట్లకు తీసుకెళ్లవచ్చు అనేటువంటి భావనతోటి గ్రామీణ సడక్ యోజనకి వారు రూపకల్పన చేశారు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా ప్రమాణాలతో కూడినటువంటి విద్యని అందించగలిగినట్లయితే గొప్ప యువశక్తి మన భారతదేశంలో ఉన్నటువంటి సందర్భంలో, అంటే 140 కోట్ల జనాభాలో దగ్గర 65% 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి నేపథ్యంలో వారిని గనక మనం తీర్చిదిద్దగలిగినట్లయితే వారు మనకి చాలా ఉపయోగపడతారు. దేశ అభివృద్ధిలో వారు భాగస్వాములు అవ్వగలరు అనేటువంటి ఆలోచనతోటి సర్వశిక్ష అభియాన్ అనేటువంటి ఒక గొప్ప బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని, ఉచిత నిర్బంధ విద్య బిడ్డలకి 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు బిడ్డలకు అందించే దిశగా వారు నిర్ణయం చేసి ఆనాడు వారు పునాది వేయడం జరిగింది. అదేవిధంగా పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్, అంటే మన పొరుగు దేశమైనటువంటి చైనా ఒక గొప్ప అణుశక్తిగా ఉన్నటువంటి సందర్భంలో మన దేశాన్ని చుట్టుముడుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశం కూడా ఒక గొప్ప అణుశక్తిగా గనక ఎదిగినట్లయితే ఎవరూ కూడా మనని ఢీ కొనలేరు అనేటువంటి భావనతోటి వారు పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ కూడా వారి సారథ్యంలో ఎవరు ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా దానికి తలొగ్గకుండా వారు ఆనాడు నిర్వహించడం జరిగింది. దాని మాధ్యమంగా దేశాలన్నీ కూడా మనని ఏకాకిం చేసినప్పుడు స్వయం సమృద్ధి భారతదేశానికి ఆనాడు వాజ్పేయి గారి కాలంలోనే పునాది పడినటువంటి విషయం మనం గుర్తించాలి. స్థానిక లాలా చెరువు సమీపంలో ఉన్న హోసన్న మందిరంలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హోసన్న మందిరంలో పాస్టర్ జాన్ వెస్లీ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలివచ్చి క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నారు. పాస్టర్ జాన్ వెస్లీ మాట్లాడుతూ 2000 సంవత్సరాల క్రితం వెలుగును ప్రసాదించడానికి, కష్టాలు దుఃఖసాగరంలో ఉన్న ప్రజలను రక్షించడానికి, ప్రజల సమైక్యతను చాటడానికి యేసుప్రభు జన్మించడం జరిగిందన్నారు. సాధారణమైన మానవులుగా ప్రజలకు మహిమను పంచి శాంతి, సమాధానం, మానవత్వ విలువలు ప్రసాదించడానికి జన్మనిచ్చిన క్రీస్తు జన్మదినోత్సవాన్ని ప్రపంచమంతా క్రిస్మస్ పర్వదినంగా జరుపుకుంటుందన్నారు. కన్యమరియ గర్భమున లోక కళ్యాణార్థం లోకరక్షకుడైన యేసుప్రభు జన్మించడం ఒక కొత్త శకానికి నాంది పలికిందన్నారు. ప్రతి ఒక్కరూ పొరుగువారికి సహాయపడుతూ ప్రభువును ఆరాధించాలని, మహిమపరచాలని, గణపరచాలని సూచించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీ మార్గాని భరత్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, కాశీ నవీన్ కుమార్, దాసి వెంకట్రావు తదితరులు విచ్చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
అని ఇట్లాంటి ఏదైనా రుజువు చేసుకోవడంలో కూడా ప్రభు అద్భుతం. హల్లెలూయా. ఎందుకో ఇంత భాగ్యము 7 మాటలు చెప్తారు మొత్తం మీద పడేవాడు. ఆఖరి సంవత్సరము దేవుడు నా చేత క్రైస్తవ సమాజానికి బరియల్ గ్రౌండ్ బొమ్మూరులో అందించినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఖచ్చితంగా మీ అందరి యొక్క ఆశీర్వాదం ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి. జగనన్న పైన ఖచ్చితంగా ఉండాలి. మనందరం కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. గడిచిన 5 సంవత్సరాల్లో జగనన్న ఏదో ఒక పండగ వచ్చిందని అంటే ఏదో ఒక సంక్షేమ పథకం ఇచ్చి ఆడవాళ్ళు మహిళల చేతుల్లో డబ్బులు ఆడుతూ ఉంది. మరి వాళ్ళ పరిస్థితులు ఉన్నాయో లేదో మీరే ఆలోచన చేసుకోండి. ఆఖరిగా ఒకటే అంశం చెప్తా ఉన్నా, మీ అందరి ఆశీర్వాదము జగనన్న పైన, దేవుని నమ్ముకున్న జగనన్న పైన ఉండాలి, మా పైన ఉండాలని కోరుకుంటూ రాజమండ్రిని మరింత అభివృద్ధి పదంలో నడిపించే విధంగా దేవుడు ఆశీర్వదించాలి, మీ యొక్క దీవెనలు ఉండాలని కోరుకుంటూ పాస్టర్ గారు ఎల్లప్పుడూ కూడా మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రీస్తు యేసునందున్న దేవుని ప్రియులందరికీ, అఖండ ప్రజావాహినికి క్రిస్మస్ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు వెలుగును ప్రసాదించడానికి నిజమైన వెలుగుగా దిగొచ్చారు. కన్నీళ్ల మధ్యలో ఉన్న వారిని విడిపించుటకు, దుఃఖ సాగరంలో మునిగిపోతున్న ప్రజలు విడిపించడానికి, భయం గుప్పిట్లో ఉన్న ప్రజలకి శాంతి సమాధానాలు ప్రసాదించడానికి, సమైక్యతే ధ్యేయంగా ముందుకు వెళ్ళాలని, మానవత్వపు విలువలు ప్రసాదించడానికి కాలము సంపూర్ణమైనప్పుడు యేసు క్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చారు. ఆయన దిగి వచ్చినప్పుడు సాధారణమైన మనుషుల చుట్టూ దేవుని మహిమ ఉదయించినట్లుగా చూస్తాం. సమర్థత కలిగిన నాయకులకు రాజమండ్రి పార్లమెంటు కమిటీలో పదవులు దక్కాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సిటీ నియోజకవర్గం నుంచి పార్లమెంటు కమిటీలో 7గురికి స్థానం కల్పించడం శుభ పరిణామమని అన్నారు. రాజమండ్రి పార్లమెంటు కమిటీలో ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కాశీ నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు, కార్యనిర్వాహక కార్యదర్శులు కొయ్యల రమణ, బుడ్డిగా వెంకటరమణి, అధికార ప్రతినిధి ధ్యాసం ప్రసాద్, కార్యదర్శులుగా నియమితులైన జవ్వాది విజయలక్ష్మి, బంగారు నాగేశ్వరరావులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం పార్టీకి మంచి సేవ చేసే అవకాశం ఈ కమిటీ సభ్యులకు వచ్చిందని, వారిపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. నియోజకవర్గం పరిధిలో బూత్ లెవెల్ నుంచి అన్ని కమిటీలను వేయడం జరిగిందన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులకు ఆదిరెడ్డి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో బూత్ కమిటీని పూర్తి చేసుకున్నాం, యూనిట్ని పూర్తి చేసుకున్నాం, క్లస్టర్ని పూర్తి చేసుకున్నాం, నగర కమిటీని పూర్తి చేసుకున్నాం. ఈరోజు పార్లమెంట్ కమిటీగా ఈ యొక్క రాజమహేంద్రవరం పార్లమెంట్ కమిటీ వేసే ప్రక్రియలో ఈరోజు సిటీ నియోజకవర్గం నుంచి సీనియారిటీ కలిగిన నాయకులుగా కాశీ నవీన్ గారిని ప్రధాన కార్యదర్శి కింద గుర్తించి గౌరవ ఐటీ విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, అలాగే జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో ఈ రోజున కాశీ నవీన్ గారు ప్రధాన కార్యదర్శిగా మొదలుకొని, రెడ్డి మనేశ్వరరావు గారు మాజీ కార్పొరేటర్ గారు, అలాగే ఈరోజు పందిర్ మహాదేవుడు సత్రం చైర్మన్గా ఉంటా ఉన్న ఆయన్ని ఈ రోజున పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్గా తీసుకోవడం జరిగింది. అలాగే పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఈ రోజున కోటిలింగాల దేవస్థానం చైర్మన్ రమణ కొయ్యలు గారు, అలాగే పార్టీకి ఎంతో సీనియర్ నాయకులు బుడ్డిగ రవి గారు, ఆయన ఇప్పటికే మా క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన యొక్క సతీమణి గారు బుడ్డిగా వెంకటరమణి గారిని కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీగా తీసుకోవడం జరిగింది. అలాగే అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా నాయ్ బ్రాహ్మణ్ సామాజిక వర్గం నుంచి శివప్రసాద్ దాస్యం గారు, ఇంతకుముందు కూడా ఆయన సేవలు అందించారు, ఆయన కొనసాగించడం జరిగింది. అలాగే పార్లమెంట్ సెక్రటరీగా జవ్వాది విజయలక్ష్మి గారు మాజీ కార్పొరేటర్ గారు, అలాగే జవ్వాది మురళి గారు కూడా మాజీ కార్పొరేటర్గా పార్టీకి ఎంతో సేవ అందిస్తూ ఉన్నారు. అది గుర్తించి ఈరోజు ఆవిడికి గౌరవం ఇవ్వడం జరిగింది.
స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్ సమీపంలోని సుబ్బారావు నగర్ లో ఉన్న క్రైస్ట్ వర్షిప్ సెంటర్ జాన్ వెస్లీ మినిస్ట్రీస్ లో క్రిస్మస్ వేడుకలు సంబరంగా జరిగాయి. పాస్టర్ డాక్టర్ జాన్ వెస్లీ వేలాదిగా తరలివచ్చిన క్రైస్తవులకు క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. సర్వమానవాళికి లోకరక్షకుడిగా ప్రభువైన యేసుక్రీస్తు జన్మించడం ఈ లోకానికే పండుగ దినమని జాన్ వెస్లీ అన్నారు. యేసు చూపిన మార్గంలో పయనిస్తూ తోటివారి పట్ల ప్రేమ, కరుణను చూపుతూ క్రైస్తవులు ముందుకు సాగాలని సందేశం అందించారు. బ్లెస్సీ వెస్లీ మీడియాతో మాట్లాడుతూ క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో క్రిస్మస్ ఆరాధనకు వేలాదిగా క్రైస్తవులు తరలివచ్చారన్నారు. ప్రజలకు శాంతి, సమాధానం, ఆత్మరక్షణ కల్పించడానికి ప్రభువు యేసుక్రీస్తు జననం జరిగిందన్నారు. క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని దేవుడిని మహిమపరచడం ద్వారా ఆయన చేసిన మేలును తెలియజేయడం ద్వారా మంచి ఫలితాలు దక్కుతాయని ఆయన అన్నారు. ప్రజలందరికీ క్రిస్మస్ శుభాలు కలగాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతమంది తమ ప్రాణాన్ని కోల్పోయారు, ఎంతమంది తమ జీవితాలు అర్పించారు. Do you have time even to read this scripture every day? మన దాకా వచ్చింది అంటే ఎంతమంది దేవుడు ప్రేమించుంటారు, క్షమించుంటారు. ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాల్ని రక్షించడానికి రక్షక నామధేయునిగా ఈ లోకానికి అరుదించారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రిలో నేడు వేలాదిగా ప్రజలొచ్చి యేసయ్యను ఆరాధిస్తున్నారు. డాక్టర్ జాన్ వెస్లీ గారు దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. మనుషులకు నేటి దినాల్లో కొరతగా ఉన్నది ఏంటి అంటే శాంతి, సమాధానము. యేసు ప్రభు మరి శాంతిని, సమాధానాన్ని, ఆత్మరక్షణను ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. మరి ప్రేక్షకులందరూ కూడా వారి జీవితంలో మరి యేసు ప్రభును వారి హృదయంలో చేర్చుకోవడం ద్వారా క్రిస్మస్ శుభాలు, దీవెనలు కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రి నుండి మిసెస్ బ్లెస్సీ వెస్లీ. యేసు ప్రభు పుట్టాడనే వార్త హేరోదు వినపడగానే బెత్లెహేం పరిసర ప్రాంతాల్లో చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరినీ చంపడని ఆజ్ఞ వస్తే history tells us 186 children they passed away during severe persecution. 186 మంది చిన్న పిల్లల్ని చంపేశాడు హేరోదు. ఆ తల్లుల గర్భశోభం ఎంత భయంకరంగా ఉన్నదో ఆలోచించండి. దట్ ఈస్ ఎ సాక్రిఫైస్. యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ అంటిల్ హిస్ డెత్ ఆన్ ద క్రాస్, ఆయన ఎప్పుడు సుఖపడినట్టు కానీ లేదా అతి తీవ్రంగా ఆనందించినట్టు కానీ ఎక్కడ మనకు కనపడదు. కానీ he worked so hard for the salvation of mankind. Christmas gives us a message of sacrifice. You're always looking for comfort and luxury even when you come to God. But are you sacrificing yourself? నిన్ను నేను దేవుడి కోసం త్యాగపరుచుకున్నావు, దేవుడి కోసం ఏదో పని చేయగలుగుతున్నాం. ఈ క్రిస్మస్ సందర్భంలో మనం బట్టలు కొనుక్కుంటున్నాం, మనం కడుపునండి అది నేస్తున్నాం, మనం చాలా ఆనందంగా ఉన్నాం. కానీ ఎవరైనా ఒకరికి సహాయం చేద్దాం, ఒక పేద కుటుంబాన్ని దర్శిద్దాం, ఒక పేద కుటుంబాన్ని నిలబెడదాం, వారికి ఏదైనా ఒక చిన్న ఆశను కల్పిద్దాం అన్న ఆలోచన మనలో ఉందా? అది కనుక నీ లేకపోతే నువ్వు క్రిస్మస్ అంటే ఏంటో అర్థం అవ్వడానికి. సర్వ మానవాళికి శాంతి, సమాధానం అందించడానికి లోక రక్షకుడైన యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చారని, అందుకే క్రిస్మస్ పర్వదినాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఏకమై చేసుకుంటారని చర్చ్ ఆఫ్ షాలోమ్ ఆఫ్ నేతాన్యా అధినేత రెవరెండ్ కె ప్రతాప్ సిన్హా అన్నారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్లో ఉన్న చర్చ్ ఆఫ్ షాలోమ్ ఆఫ్ నేతన్యాలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు బిషప్ డాక్టర్ ప్రతాప్ సిన్హా కోమనాపల్లి క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం సందేశం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువు లోకరక్షకుడిగా జన్మించి ఈ లోకానికి వెలుగులు ప్రసరింపచేశారన్నారు. ప్రజల జీవితాల్లో ఆనందం, సంతోషం నింపడానికి జన్మించిన ప్రభువును క్రిస్మస్ పర్వదినాన మహిమపరచడం అందరికీ మేలు చేకూర్చుతుందన్నారు. యేసు ప్రభువు చూపిన మార్గంలో పయనిస్తూ ఆయన చెప్పిన శాంతి సందేశాన్ని అందించాలని పిలుపునిచ్చారు. యేసు ప్రభువు దీవెనలు అందరిపైన ఉండాలని, సుఖ సంతోషాలు వెల్లివిరియాలని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. సునీత సిన్హా, మోజెస్ ప్రణయ్, సౌమ్య, డేవిడ్, డానియల్ పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున క్రైస్తవులు తరలివచ్చి క్రిస్మస్ ప్రత్యేక ఆరాధనలో పాల్గొన్నారు.
అయిన యేసుక్రీస్తు నామపేట మీకందరికీ మరి ముఖ్యంగా ఈ యొక్క దినాన్ని క్రిస్మస్ పండుగ ఆచరిస్తూ ఉన్న విశ్వాసులకు అదేవిధముగా ఇతరులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన అభివందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. క్రిస్మస్ అన్నది ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చేసుకునే అద్భుతమైన చక్కని పండుగ. దానికి కారణం 2000 సంవత్సరాల క్రితము మన ప్రభువైన యేసుక్రీస్తు బెత్లెహేములో ఆయన పుట్టి ఉన్నాడు. ఆయన పుట్టికను ఈ యొక్క దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన పుట్టిన తర్వాత ఆయనకు నామకరణం జరిగిన తర్వాత 8వ తేదీన నూతనమైన క్యాలెండరు ప్రారంభించబడి ఉంది. ఆ విధముగా క్రీస్తు శకము ప్రారంభించబడి ఉంది. ఈ దినాన్ని మనమందరము కూడా ఈ యొక్క క్రిస్మస్ పండుగను ఆచరిస్తూ ఉన్నాం. క్రిస్మస్ సంతోషము, ఆనందము, సమాధానము ప్రతి ఒక్కరికి కలగాలని ఆ యొక్క ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు ఏ ప్రేమ అయితే చూపించి ఉన్నాడో ఆ ప్రేమను మనం ఒకరినొకరు చూపించుకునే వారముగా ఉండాలని ఈ దినాన్ని నేను కోరుకుంటూ ఉన్నా, ప్రార్థిస్తూ ఉన్నా. మన ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన యొక్క ప్రేమలో మీరందరూ కూడా మనమందరం కూడా ఎదగాలని, వర్ధిల్లాలని నేను కోరుకుంటూ మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియపరుచుకుంటూ ఉన్నా. నా పేరు బిషప్ ప్రతాప్ సిన్హా, సిఎస్ఎన్ చర్చ్ సంఘ కాపరి. రాజమహేంద్రవరం విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పాస్టర్ జి శామ్యూల్ మోజస్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. చర్చిలో సండే స్కూల్ చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ ఆరాధనకు విచ్చేసిన వారిని ఆశీర్వదించారు. మోజెస్ మాట్లాడుతూ రాజులకు రాజుగా ఉన్న యేసు ప్రభువును అందరూ ఆరాధించి మహిమపరచాలని సూచించారు. ఆ ప్రభువు దయ వల్లనే నేడు మానవాళి జీవనం ప్రశాంతంగా సాగుతుందన్నారు. క్రీస్తు పుట్టుక మానవాళి పాప పరిహారార్థమై సిలువుపై మరణించడం జరిగిందని అందరూ అర్థం చేసుకోవాలన్నారు. క్రీస్తు ఆరాధనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే విధంగా క్రిస్మస్ను జరుపుకోవాలని సూచించారు. చర్చ్ ఆఫ్ గాడ్ స్త్రీల ప్రతినిధి డాక్టర్ కమలా షయీరా క్రిస్మస్ కేక్ను పంపిణీ చేశారు. సండే స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన క్రిస్మస్ నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. స్తుతి గీతాలతో దేవుడిని ఆరాధించారు. కమలా షయీరా చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ క్రిస్మస్ ప్రార్థనలో జి బ్రియాన్ మోజెస్ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి సిటిజన్స్ అందరికీ కూడా విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్ పక్షముగా క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా క్రిస్మస్ రోజున క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా క్రీస్తును ఆరాధించుట. క్రిస్మస్లో క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. ఆయనను ఆరాధించేవారు ఆర్భాటంతోనూ కోలాహలంతోనూ కాకుండా దేవునికి మహిమ కలిగే విధముగా యేసుక్రీస్తు జన్మదినాన్ని ఆచరించడమే క్రిస్మస్. క్రిస్మస్ రోజున క్రైస్తవులంతా కూడా దేవుడు చేసినటువంటి గొప్ప మేలును బట్టి క్రీస్తు జన్మాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునిని స్తుతిస్తారు. యేసుక్రీస్తు యొక్క జన్మము మానవ ఆలోచనకు అతీతమైనది. స్త్రీ పురుషుల కలయిక వలన పుట్టినవాడు కాడు, పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ అంటే దేవుని శక్తి. కాబట్టి ఆయన పాపరహితుడిగానే తన జీవితాన్ని జీవించాడు. పాపము నుండి మనుషులందరినీ కూడా రక్షించడానికి
అనగా పాప క్షమాపణ ఇవ్వడానికి, తద్వారా పరలోక రాజ్యంలోనికి చేర్చుకోవడానికి ప్రభు అయిన యేసు శిలువ మీద మరణించాడు. శిలువ మీద మరణించడానికే యేసు ప్రభువు పుట్టాడు. క్రైస్తవులంతా కూడా స్వార్థరహితంగా, నిజాయితీగా, నీతివంతంగా జీవించాలి. యేసుక్రీస్తు ఈ లోకంలో స్వలాభాపేక్షతో జీవించలేదు. ఆయన ఆర్భాటాలతో గొప్ప గొప్ప విధముగా ఆయన తన జీవితాన్ని గడపకుండా నిర్మలముగా, స్వచ్ఛంగా, నిజాయితీగా, నీతివంతంగా గడిపాడు. స్థానిక సువేశపురంలో ఉన్న రక్షణాలయం సెయింట్స్ జాన్ ఫేరిష్ లో క్రిస్మస్ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. పాస్టర్ రెవరెండ్ పి. మార్టిన్ లూథర్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. క్రైస్తవ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. రక్షణాలయం కమిటీ కోశాధికారి జంగం శాంసన్ మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ యేసుక్రీస్తు చూపిన మార్గంలో తోటివారిని ప్రేమిస్తూ ముందుకు సాగడంతో పాటు వారికి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఆయన జననం సర్వమానవాళికి పండుగ దినమని, ప్రజలకు శాంతి, సమాధానం, ప్రాయశ్చిత్తం అందజేసేందుకు యేసుక్రీస్తు జన్మించారన్నారు. ఆయనను చాలా మంది అనుసరిస్తున్నారని, ఇతర మతస్థులు సైతం ఆయన్ను గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారన్నారు. యేసుక్రీస్తు ద్వారానే ఈ సమాజంలో పాపాలకు ప్రాయశ్చిత్తం లభిస్తుందన్నారు. బ్రిటిష్ పాలనలోనే చాలా క్రైస్తవ మిషనరీలు ఈ దేశానికి వచ్చి ఆసుపత్రులు, చర్చిలు స్థాపించడం జరిగిందన్నారు. వాటి ద్వారా ప్రజలకు చాలా మంది సేవలు ఇప్పటికీ అందుతున్నాయన్నారు. క్రీస్తును ఆరాధించే వారందరికీ తప్పకుండా జయం కలుగుతుందన్నారు. సంఘ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ఎదుటి వ్యక్తి మనకన్నా ప్రముఖుడు, మనకన్నా ఉద్యమ కలిగిన వాడు అని మనం అనుకుంటే ఖచ్చితంగా మనము నెమ్మది కలిగి ఉంటాం. మాట్లాడిన ఆ మాటలలో మోషే ధర్మశాస్త్రం గురించి అని బెత్లెహేము గురించి మాట్లాడిన కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజం మీద రాజ్యభారుడు, ఆయన బలవంతుడకు దేవుడు, సమాధాన కర్తకు అధిపతి. అలాంటి గుణలక్షణాలు కలిగిన దేవాది దేవుడు మన కొరకు నిలబడే దేవుడు. ఆయన మన కొరకు నిలబడే దేవుడు. చాలామంది చెబుతుంటారు కదా, నీకేదన్నా వస్తే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తూ ఉంటారు. సమయం వచ్చినప్పుడు మనకు ముందుకు లాగి వాళ్ళు వెనక్కిపోతారు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాడు. ఆయన శ్రమ పడిన తర్వాతే శ్రమ మనకు వచ్చింది. ఆయన మరణం అనుభవించిన తర్వాతే మనకు మరణం వస్తుంది. ఆయన పునరుద్ధరణ అయ్యాడు కనుక ఆ తర్వాత పునరుద్ధరణము వచ్చింది. కనుక దేవుడు మన ముందు ఉండడం ద్వారా, క్రీస్తు ప్రభు యొక్క రూపంలో, యేసు ప్రభు యొక్క రూపంలో నరావతారిగా ఆయన లోకంలో రావడం ద్వారా దేవుడు మనకు విడుదల చేస్తున్నాడు. అది కూడా పాపపు విమోచన విడుదల దేవుడు మనకు దయచేస్తున్నాడు. రాజమండ్రి రక్షణాలయం చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవటానికి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు కృప చూపించాడు. మరి రాత్రి సంధ్యా క్రిస్మస్ జరిగింది, చాలా ఘనంగా జరిగింది. ఈరోజు క్రిస్మస్ ఆరాధన కూడా మరి చాలా ఘనంగా జరుగుతుంది. మరి క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. ఎందుకు క్రీస్తును ఆరాధించాలంటే మరి ఏ దేవుడు కూడా మన కొరకు ప్రాణం పెట్టలేదు. ప్రభువైన యేసుక్రీస్తు నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకు వచ్చానని, మరి పాపులనైన మమ్మల్ని, అనాథలైన మమ్మల్ని మరి యేసుక్రీస్తు నామంలో చేర్చుకుని మమ్మల్ని ఒక ప్రజగా గుర్తించిన మతం ఏదంటే క్రైస్తవ మతం. ఎందుకంటే క్రీస్తు వీలైతే మీ పొరుగు వారికి సహాయం చేయండి, ఇతరులను ప్రేమించండి అన్న ఆ మాటలను పట్టుకుని మరి ప్రపంచవ్యాప్తంగా మరి ఈరోజు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్థానిక గోకవరం బస్టాండ్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మనస్మతిని దహనం చేయడానికి దళిత బహుజన సంఘాల నాయకులు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. జన చైతన్య మండలి, దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో మనుస్మృతి దహన దినోత్సవం సందర్భంగా పలువురు నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 1921 డిసెంబర్ 25న అంబేద్కర్ దహనం చేసినట్టుగానే మనుస్మృతిని దహనం చేయడానికి వారు ప్రయత్నించడంతో 3 టౌన్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మర్రి బాబ్జీ, ఇసుకపట్ల రాంబాబు, పరమట గణేశ్వరరావు, నయనాల కృష్ణారావు తదితరులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రాజ్యాంగం ప్రకారమే కార్యక్రమం నిర్వహిస్తున్నామని,
తమ హక్కులు కాలరాసేలా పోలీసులు వ్యవహరించడంపై మండిపడ్డారు. ప్రతి ఏడాది జరిగే కార్యక్రమమే అయినా పోలీసులు అడ్డుకోవడాన్ని వ్యతిరేకించారు. మానవ హక్కుల రక్షణ దినంగా ప్రజాస్వామ్యవాదులందరూ మనుస్మృతి దహన దినోత్సవాన్ని పాటిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోనాల లాజర్, కొంకి రమేష్, నక్కా వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. దళితుల్ని, వెనకబడిన వర్గాల్ని, సూతుల్ని కనీసం మనుషులుగా చూడకుండా ఒక పశువుల కంటే హీనంగా హక్కులు లేకుండా చేసిన మనువు రాసిన అధర్మ శాస్త్రాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1927 డిసెంబర్ 25న మహచ్చరు పోరాటం సందర్భంగా, అంటే మంచినీళ్ళు తాగి హక్కు కోసం ఉద్యమించే సందర్భంగా ఆయన ముందుగా అనౌన్స్ చేసి మను ధర్మశాస్త్రాన్ని, మను అధర్మ శాస్త్రాన్ని కాల్చడం జరిగింది. ఆ 1927 డిసెంబర్ 25 నుంచి ప్రతిరోజు ఆయన బతుకున్నంతకాలం నిరసన తెలియజేయటం, మను ధర్మశాస్త్రాన్ని, అధర్మ శాస్త్రాన్ని కాల్చడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు వరకు భారతదేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు, బహుజనులు, అదేవిధంగా రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి వ్యక్తి కూడా నిరసన తెలియజేసి మను అధర్మ శాస్త్రాన్ని కాల్చడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాజమండ్రిలోని గోకవరం బస్ స్టాండ్ అంబేద్కర్ సెంటర్లో నిరసన తెలియజేస్తూ మను అధర్మ శాస్త్రాన్ని కాల్చడానికి ఈరోజు మేము పూనుకున్నాం, పిలిపించాం. వారం రోజుల నుంచి పత్రికల్లో వస్తున్నాయి, వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్నాయి. ప్రభుత్వం వారు చెప్పినట్టు వాట్సాప్ గ్రూప్ అంటే నథింగ్ బట్ నోటీసుల లెక్క అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు డీటౌన్ పోలీసు వారు మమ్మల్ని కాల్చడానికి వీల్లేదంటారు. హక్కులు అడిగితే, రూల్ అడిగితే మేము వద్దన్నా మాకు అధికారులు చెప్పని అన్నారు. అధికారులు ఏ అధికారులు చెప్పారు కానీ అధికారులు చెప్పిన విషయాన్ని అయితే మేము ఖండిస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చలించిపోయి నా ప్రజల్ని ఈ దేశంలో పశువుల కంటే హీనంగా చూస్తున్నారు ఈ జనం, దానికి కారణమైనటువంటి ఈ మను ధర్మశాస్త్రాన్ని ఇక్కడే తగలబెడతారని చెప్పేసి ఈ రోజున 1927 డిసెంబర్ 25న అక్కడే తగలబెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి కోటాను కోట్లు భారతదేశంలో ప్రతి చోట, ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో ఈ యొక్క మను ధర్మశాస్త్రాన్ని తగలబెట్టడం జరుగుతుంది. ఎందుకంటే దాన్ని రాజ్యాంగం వచ్చిన తర్వాత మను ధర్మశాస్త్రం పక్కకెళ్ళి రాజ్యాంగం అమల్లోకి వచ్చి ప్రజలకు మానవ హక్కులు వచ్చినప్పటికీ దాని వాసన, దాని భావన ఇంకా ప్రజల్లోనే ఉంది. నేటికి మనం చూస్తున్నాం పరువు హత్యలు. ఎవరైతే కుల వివాహం చేసుకున్నారో ఆ కుల వివాహం చేసుకున్న చంపలేని పరిస్థితిలో ఉంటే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లనే చంపేసి అంత నీచమైన సంస్కృతి ఉన్నటువంటి మను ధర్మశాస్త్రాన్ని మేము ఇంకా బతికుందని ప్రతి సంవత్సరం దాన్ని పాలిస్తుంటే ఇక్కడ పోలీసు వారు కొత్తగా ఈ సంవత్సరం మీకు ఆర్డర్ చూపించండి, మీరు కాల్చడానికి ఇష్టం లేదు అని చెప్పేసి మమ్మల్ని దారుణంగా మా యొక్క హక్కుని హరించారు. కవచ కుండలాలు దానంగా ఇవ్వడానికి ప్రతిఫలంగా శక్తి అనే ఆయుధం ఇవ్వమని కర్ణుడు కోరాడని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ మహాభారత ప్రవచన యజ్ఞం 28వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా షణ్ముఖ శర్మ తన ప్రసంగం కొనసాగిస్తూ ఒకానొక దశలో కర్ణుడి వలన కొంచెం భయం ఉందని ధర్మరాజు ఎందుకు అన్నాడని జనమేజయుడు అడిగిన ప్రశ్నకు వైశంపాయనుడు సమాధానం ఇచ్చారని తెలిపారు. సూర్య అనుష్ఠానము చేస్తున్న సమయంలో కర్ణుడు తన దగ్గరకు ఏ విప్రుడు వచ్చి ఏది అడిగినా ఇచ్చేస్తానని కర్ణుడు వ్రతం ఆచరిస్తున్నాడని ఆయన తెలిపారు. అందుకే కర్ణుడి స్వప్నంలో సూర్యభగవానుడు విప్రుని వేషంలో కనిపించి ఇంద్రుడు విప్రుని వేషంలో వచ్చి నీ కవచఖండలాలు అడుగుతాడని, అయితే అడిగిన వ్యక్తి ఇంద్రుడని గుర్తించి ఎట్టి పరిస్థితుల్లో కవచఖండలాలు ఇవ్వొద్దని చెబుతాడని వివరించారు. అయితే కీర్తి కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమని, వ్రత నియమాన్ని వదిలిపెట్టేది లేదని కర్ణుడు స్పష్టంగా చెబుతాడని తెలిపారు. ప్రత్యేకమైన బిల్వ ఇక్కడ సావిత్రీదేవి యముని వరములు అడిగేటప్పుడు సుమారు 4 వరాలు అంటాడు యముడు, కానీ లెక్క కడితే 5 వస్తాయి. అంటే మొట్టమొదట మామగారు గురించి విడిగా అడిగిన 2 కలిపి ఒకటిగానే మనం తీసుకున్నట్లయితే 4 వరాలు అవుతున్నాయి. అయితే మనకి జ్యోత సభలో ద్రౌపదీదేవి క్షత్రియకాంత 2 వరాలే అడగాలి అని అన్నారు కదా, ఇక్కడ మనం 4 వరాలు అడిగింది ఎందుకు అన్న ప్రశ్న రావచ్చుగాక. ఇక్కడ మనం గ్రహించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అది ఒక క్షత్రియకాంత ఒక క్షత్రియుడైన పెద్ద ఆయనతో మాటలు. ఇక్కడ అలా కాదు, ఒక దేవతతో సంబంధించిన సంభాషణ మొదటే ఇక్కడ.
రెండవది వారు చేసినటువంటి వ్రతం యొక్క మహిమ చేత ఆయన చూడగలిగింది. వ్రతం యొక్క ప్రయోజనం లభించే వరకు వరం పొందినట్లు కాదు. ఇంత వ్రతం యొక్క ప్రయోజనం ఏమిటి? తన భర్తను దక్కించుకోవడం. కానీ ఆయన ప్రతి వరం చెప్పేటప్పుడు క్లాజు పెడుతున్నాడు, నీ పతి ప్రాణములు దక్క అని. అప్పుడు ఆ వరం ఆయన చేతి ఇప్పించుకునే వరకు 2 కాదు, 3 కాదు, 4 కాదు, 40 అయినా ఆవిడ వదలదండి. ఇక్కడ ఆవిడకు ఒకటే వరం కావాలి. ఆ వరం మొదటే కోరుకోవచ్చు కదా అంటే మొదట ఆయన చెప్పలేదు కదా, అందుకది వచ్చేయడానికి అవకాశం ఆయన నోటంట ఆ మాట రానంత వరకు అడగాలంటే ఎటువంటి ధార్మికమైన సంభాషణ మహాత్మునితో చేస్తూ తత్వావిష్కారం చేస్తే దేవత ప్రీతి చెందుతాడో ఆ విధంగా అంచెలంచెలుగా తల్లి ప్రణాళిక వేసుకుంది కనుక దానికి దీనికి అన్వయించడానికి కుదరదు అని ప్రస్తావన చేసుకుంటూ అటువంటి సావిత్రి మాత నమస్కరించుకుని అటువంటి పాతివ్రత్య ఛేదంతో ప్రకాశిస్తున్నటువంటి అయోనిజ అయినటువంటిది యజ్ఞ సంభవ అయినటువంటి ద్రౌపదీ మాత కూడా నమస్కరించుకుంటున్నాం. ఇదంతా కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడనే విషయం మనకు తెలుసు కదా. అప్పుడు జనమేజయుడికి మాట్లాడినాడు, లోమసమహర్షి వచ్చి తీర్థయాత్రకు తీసుకువెళ్ళారని చెప్పారు. అప్పుడు లోమసుడు చెప్పిన మాటల్లో ఒక మాట నా మనసులో అలా ఉంది, అది ధర్మసందేహంగా ఉంది అని అడుగుతున్నాను అన్నాడు. అదేమిటంటే ధర్మరాజుతో లోమసుడు ఒక మాట అంటాడు, నువ్వు కర్ణుడి విషయమే కొంచెం భయపడుతున్నావు, నీకు ఆ భయం అక్కర్లేదు. అద్భుతమైన దివ్యాస్త్రములు సంపాదించి దివ్యత్వాన్ని కూడా పొంది స్వర్గంలోంచి ఇంకా రాబోతున్నాడు కొంతకాలంలో అర్జునుడు, నువ్వు కర్ణుడి విషయంలో భయం అక్కర్లేదని మాట చెప్తాడు, గుర్తుండి ఉంటుంది. గుర్తుపెట్టుకున్నాడు జనమేజయుడు. అసలు ధర్మరాజుకి ఎందుకయ్యా కర్ణుడి విషయంలో ఆ విధమైన భీతి ఉన్నది, అది నాకు తెలుసుకోవాలని ఉన్నది అంటే, నిజమేనైనా పెద్దలు చెప్తున్నారు వెన్నుకు ధైర్యాన్ని ఇస్తుంది, సందేహం లేదు. కానీ వ్యవహారంలో కనబడుతున్న కొన్ని ఎంత కాదన్న మనసుకు ధైర్యాన్ని సన్నగిల్లజేస్తాయి ఎలాంటి వాడికైనా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాజ్పేయికి ఎంపీ దగ్గుపాటి ఘన నివాళులు, సుపరిపాలనలకు పునాది వేశారని ప్రశంసలు. ప్రజల కష్టాలు కడతీర్చడానికే యేసయ్య జననం, లాలా చెరువు పోసన్న మందిరంలో క్రిస్మస్ వేడుకలు. పార్లమెంటు కమిటీలో సమర్థులకు పదవులు, అభినందించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఘనంగా క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ సందేశం అందించిన పాస్టర్ జాన్ వెస్లీ. యేసుక్రీస్తు దీవెనలతో అందరికీ శుభాలు కలగాలి, చర్చ్ ఆఫ్ షాలోంలో రెవరెండ్ ప్రతాప్ సింహ సందేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.